నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మిస్ వరల్డ్ పోటీలలో మిస్ ఇంగ్లాండ్ తనకు సంబంధించిన మ్యాగ్లీ గారు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివాదము తారాస్థాయికి చేరింది. ఇక్కడ ఇబ్బంది పెట్టడం వల్ల వెళ్ళిపోయినని కొంతమంది అంటా ఉన్నారు. లేదు తన వ్యక్తిగత సమస్యల వల్ల వెళ్ళిపోయిందని కూడా కొంతమంది అంటా ఉన్నారు. వీటన్ని మీద మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ సంధ్య గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే, ఎలా చూస్తా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలలో కూడా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా బీఆర్ఎస్ ఆరోపణలు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు ఆ అమ్మాయిని తెలంగాణ వల్లనే మిస్ వరల్డ్ పక్కకు తప్పుకున్నారు అనేది అరాచకమైన మాటలవి. అసలు వాళ్ళ అసమర్థత. కేటీఆర్కి ఏమైనా ఫామ్ హౌస్కి వచ్చి చెప్పిందా, లేకపోతే కేటీఆర్ బెడ్రూమ్లోకి వచ్చి చెప్పిందా నాకు అవమానం జరిగింది తెలంగాణ నుంచి, అందుకే నేను పక్క తప్పుకున్నాను. ఆ అమ్మాయి తన వ్యక్తిగత కారణాల వల్ల పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలను మీరు అవమానిస్తున్న దేశ మహిళలను అవమానిస్తున్నట్టు. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా మేమేమైనా భంగం వాటిల్లినట్టుంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తారు. ఏం తమాషాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు, మహిళలు అంటే ఏమనుకుంటున్నారు? మహిళల ఉసురు ముట్టి సర్వనాశనమైంది మీ పార్టీ. తమిళసై గారిని ఎంత అవమానించింది మీ పార్టీ. మీరు ఎట్లా చేసిరు? ఇలా మీ చెల్లెలు ఉసురు తాకుతుంది మీకు. ఒక మహిళను ఎదగనియ్యరు. ఇవాళ మహిళ ఆమె వచ్చి మీకు చెప్పుకుందా ఏమన్నా? ఇవాళ భారతదేశం ఎత్తున తెలంగాణ ఖ్యాతిని చాటాలనుకున్నాము. మేము ఇవాళ అందాల పోటీలు తెలంగాణ ఒకటి పట్ల అంతర్జాతీయంగా మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ అవమానం జరిగింది, అది జరిగింది అని చెప్పి మీకు ఫస్ట్ నుంచి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనేది కల్వకుంట్ల కేరాఫ్ అన్నమాట. ఇష్టానుసారంగా మాట్లాడితే తోలొలుస్తారు. రూపులు చేయించండి. మరొక వైపు మిస్ వరల్డ్ కి సంబంధించి ధనం కూడా వృధా చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా చాలా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఒడ్లు కొనడానికి ఏం పని అవ్వట్లేదు, కానీ అక్కడ మిస్ వరల్డ్ కి అయితే అన్ని కోట్లు వృధా చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఆరోపిస్తారు. ఒకటి తమ్ముడు, మేము సన్న బియ్యము ప్రజలకు ఇస్తున్నాము, బోనస్ 500 ఇస్తున్నాము. మీకు ఎవరు చెప్పినాడు? గతంలో మీ పాలన ఉన్నప్పుడు వర్షాలు వస్తే మొత్తం మొలకలు మొలిసేవి, రైతులకు ధాన్యం కొనలేకపోతే ఇంటి నుంచి పిల్లలందరూ కూడా వచ్చి పిల్లలను తీసుకొని వచ్చి ఆడ వండుకుంటే తేళ్లు పాములు కలిసి చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. మీ కళ్ళలో కాకులు పడిచినాయి, కళ్ళలో దొబ్బినాయరా? మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలు పెట్టినారు, అది పెట్టినారు అంటే అక్కడ డబ్బులు వృధా చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన ఆడపిల్లకి మనం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల మన ఇంటికి వస్తే సార చీర పెట్టి ఎట్లా అయితే మనము సాగనంపుతామో, మనకు వచ్చిన ప్రపంచ దేశాల నుంచి వచ్చిరు కాబట్టి భారతదేశం ఖ్యాతిని, అందులో ఒక తెలంగాణ సాంప్రదాయాన్ని చాటుకోవడానికి ఇవాళ గవర్నమెంట్ పరంగా ఆదుకున్నాం. గవర్నమెంట్ పరంగా ప్రోగ్రామ్ చేసినాం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి క్యూరియాసిటీతోనో, లేకపోతే బట్టి విక్రమార్క గారో, లేకపోతే మంత్రులు సీతక్క గారు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న సీఎం గారు ఒక సీఎం హోదాలో ఉండి వాళ్ళని ఆహ్వానించారు. అది మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటుంది. కానీ మీకు ఏదో ఒకటి దొరకాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మీ ఇంట్లో సన్న బియ్యం తింటారు, మీ పిల్లలు తింటారు కదా. మీ అయ్యే ఎప్పుడో చెప్పిండు సన్న బియ్యం అని, మరి ఎందుకు వేయలేకపోయారు? ఏం పొడిచిరు 10 ఏళ్ళు? మేము ఇస్తున్నాయి సన్న బియ్యం. తెలంగాణ ప్రజలు చాలా ఆర్ట్ఫుల్ గా అర్థం చేసుకోరు. ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వెళ్ళగా చక్కదిద్దుతుందని. మీకేం నొప్పిరా నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటారు. నాలుకనా తాటిమట్టనా మీది? మరొక వైపు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైతే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎవరైతే పార్టీ మారిందో వాళ్ళని పండబెట్టి ప్రజలే తొక్కండి అన్నట్టు కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎలా చూస్తున్నది? ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తొక్కిరు, ఫామ్ హౌస్ లో వండబెట్టిరు. సిగ్గుండాలి మాట్లాడనీకే. ఎంపీ ఎలక్షన్ లో దొక్కినాము, ఎమ్మెల్యే ఎలక్షన్ లో దొక్కినాము, స్థానిక ఎలక్షన్ లో దొక్కుతాం. నీకు షాక్ ఉంటే గాంధీ భవన్ రా, నేను పండబెట్టి తొక్కుతాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అసలు పాలనలే చేత కాదన్నట్టు కూడా మరొక వైపు, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుండి అనేక అబద్ధాలు ఆడుతా ఉంది. మేనిఫెస్టోలో కూడా చాలా అబద్ధాలు పెట్టిరు అన్నట్టు కూడా నిన్న విమర్శించారు. మీరు పెట్టిందే 420, మీరు పెట్టింది మేనిఫెస్టో 420 అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. అంతకు మించి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు. 10 చెప్తే 20 చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ఉంది. మేము 1 by 1 ప్రజలకు ఏ టైం ఏది కావాలనేది ఒక అమ్మలాగా తెలంగాణ ప్రజల వాళ్ళ అవకాశాలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతీయకుండా 1 by 1 చేస్తా ఉన్నాం. మహిళలకు ఎటువంటి పథకాలు ఇంకా ముందు తీసుకురాబోతున్నారు? మహిళలకి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు సంబంధించి కానివ్వండి, మీరు ఫ్రీ బస్సు సంబంధించి కానివ్వండి, సంఘాలకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ యూనిఫామ్సే కానివ్వండి, క్యాంటీన్స్ కానివ్వండి, దానికి సంబంధించింది ఏది ఉన్నా కూడా మహిళా సంఘాలు, పెట్రోల్ బంకులే కానివ్వండి, చాలా రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. తెలంగాణ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాయి. కొంతమంది మగవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు సంతోషపడ్డా ఈ బీఆర్ఎస్ వాళ్ళు సంతోషపడతలేరు. అన్ని రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు. ఇక మాకేం మిగిలేదు, ఎందుకంటే మేము గతంలో ఎట్లాగ మేము మంత్రి పదవులు ఇవ్వలేదు, మహిళలకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తుంది మహిళలకు అని చెప్పేసి వాళ్ళు అక్కాసే లోగొసుకుంటారు. దాని గురించి మనం స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మిస్ వరల్డ్ కి సంబంధించి మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో తన వ్యక్తిగత సమస్యల వల్ల వెళ్ళిపోయింది. అక్కడ ఎటువంటి రాజకీయం చేయవద్దు, ఎందుకంటే యావత్ భారతదేశ ఖ్యాతిని మనం కించపరిచిన వాళ్ళం అవుతాం అన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్న తరుణం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్ తో గాంధీ భవన్, మియామి.